హిందూ మతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హిందూ స్వామీజీలపై యూట్యూబర్ రావణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను పలువురు నేతలు, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో నటుడు ప్రకాష్ రాజ్ వైఖరిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ రాజ్ను తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వెలివేయాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించే ప్రయత్నాలను ప్రభుత్వం కఠినంగా అడ్డుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రకమైనటువంటి ఒక అలజడి సృష్టించాలని హైదరాబాద్లో నివాసం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి రావణ్ అనేటువంటి ఒక యూట్యూబరు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక సభకు సంబంధించినటువంటి సభలో మాట్లాడుతూ హిందువులను, హిందూ సమాజాన్ని లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా దేశమంతా కూడా నివరిపోయింది. ఏకంగా హిందువులు, సన్యాసులు, సాధువులను వారితో ఆక్కోకుండా నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం అంతా కూడా నిన్నటి నుంచి గమనిస్తుంది. ఈ విషయం మీద రాజ్యాంగబద్ధంగా ఫిర్యాదు చేసినటువంటి ఒక అంశం మీద అరెస్ట్ చేస్తే దుర్మార్గంగా ఈ దేశ ద్రోహులకు అనేక మందికి మద్దతు ఇచ్చేటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు నేడు ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పాలి కానీ అరెస్టులు చేస్తారని అనడం సిగ్గుచేటు. గత కొద్ది రోజులుగా ప్రకాష్ రాజ్ గారు ఈ దేశం మీద కుట్రబడినటువంటి యొక్క వ్యక్తులు, ఉమర్ ఖలీద్ లాంటి యొక్క దేశద్రోహులు లేదా నిత్యం పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులు, సమాజంలో విచ్ఛిన్నం చేసేటువంటి యొక్క శక్తులకు మద్దతు ఇచ్చేటువంటి ఒక వ్యాఖ్యల్లో కొనసాగింపుగా నేడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక సంఘటనలకు మద్దతు ఇస్తూ మాట్లాడడం సిగ్గుచేటు. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి సమాజంలో ఒక చీడపురుగ్గా, హిందూ ద్రోహిగా తయారయ్యారు. ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క సినీ పరిశ్రమ ప్రకాష్ రాజ్ను వెలివేయాలని, భవిష్యత్తులో అతని సినిమా అవకాశాలు ఇవ్వకూడదని, తక్షణం సినిమా పరిశ్రమ తెలుగు, ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఒక టాలీవుడ్ ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం.